వెన్నెల టీవీ. ఆత్రేయపురం అనే గ్రామంలో శుభకార్యాలకు వంట చేయడంలో సుబ్బయ్య తర్వాతే ఎవరైనా. అతని చేతిలో రుచుంటుంది. కాని ఆ రుచిని బయటికి తీయాలంటే అతని చేతిలో నుండి పైసాను బయటికి తీయడం కంటే కష్టం. ఆ రోజు పొద్దున్నే ఊరి చివరి నుండే పంతులుగారు తన ఒక్కగానొక్క కూతురు సీమంతం వంటల కోసం సుబ్బయ్య ఇంటికి వచ్చారు. సుబ్బయ్య తన ఇంటి అరుగు మీద కూర్చొని ఎండు మిరపకాయల తొడిమెలను లెక్కిస్తున్నాడు. ఏమయ్యా సుబ్బయ్య, బావున్నావా? కాస్త పనిబడింది. సుబ్బయ్య లెక్క ఆపకుండానే, ఓహో పంతులుగారా, దయచేయండి. మీ ముఖం చూస్తుంటే ఇంట్లో ఏదో శుభకార్యం ఉన్నట్టుంది. ఖర్చుతో కూడిన పనిలాగే ఉంది. అవునయ్యా, మా అమ్మాయికి వచ్చే నెలలో సీమంతం పెట్టుకున్నాం. ఓ 100 మందికి వంట చెయ్యాలి. నువ్వైతేనే రుచిగా శుచిగా చేస్తావని ఊరంతా అంటారుగా. ఊరంతా అనే మాట పక్కన పెట్టండి పంతులుగారు. నా చేతివాటం గురించి మీకు తెలుసుగా. కానీ నా రేటు కూడా మీకు తెలిసే ఉంటుంది. ముందు బడ్జెట్ చెప్పండి, దాన్ని బట్టి మెనూ చెప్తాను. బడ్జెట్ ఏమీ లేదు గాని అందరూ మెచ్చుకునేలా భోజనం ఉండాలి. గారెలు, బూరెలు, పులిహోర, పెరుగన్నం, ఓ కూర, పప్పు, పచ్చడి. అబ్బే, మామూలుగా ఉండేవే. సుబ్బయ్య చేతివేళ్లు మడిచి లెక్కేస్తూ, ఆగండి. మామూలు అనే మాటలో చాలా అర్థాలున్నాయి. మీరు చెప్పిన గారెల్లో మినప్పప్పు ఎంత వాడాలి, నూనె ఎంత పీలుస్తాయి, ఆ బూరెల్లో పెట్టే పూర్ణంలో శనగపప్పుకి బెల్లానికి నిష్పత్తి ఎంత, అన్నీ లెక్కుంటాయి పంతులుగారు. ఇక పంతులుగారు కొద్దిగా కంగారుగా, అవన్నీ నీకే తెలియాలి సుబ్బయ్య, నువ్వే కదా వంటవాడివి. అక్కడే ఉంది అసలు మెలిక. నేను 2 రకాలుగా చేస్తాను. ఒకటి పేరు కోసం వంట, రెండోది రుచి కోసం వంట. పేరు కోసం వంట అయితే అన్నీ ఉంటాయి, కానీ అన్నీ కొలత ప్రకారం ఉంటాయి. మనిషికి 2 గారెలు, 1 బూరె, అంతే. రుచి కోసం వంటైతే అడిగిన వాడికి లేదనకుండా వడ్డించాలి. దానికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. మీరు ఏ రకం కోరుకుంటున్నారు? అయ్యో, నా కూతురి సీమంతం రుచి కోసమే చెయ్యాలి, కానీ కాస్త పొదుపుగా. చూసారా, అక్కడికే వచ్చారు. రుచి పొదుపు అనేవి ఎప్పుడూ కలవు. అవి వియ్యంకుల్లాంటివి. సరే, మీ మీద గౌరవంతో ఓ మాట చెప్తున్నాను. మీరు నాకు 100 మందికి వంటకుగాను 20 రూపాయలు ఇవ్వాలి. సరుకులన్నీ మీరే తేవాలి. 20 రూపాయలా? మరీ ఎక్కువగా ఉందేమో సుబ్బయ్య. నా శ్రమకు వెలగడుతున్నారా పంతులుగారు? ఆ నూనె కాగుతూ ఉంటే వచ్చే ఆవిరి పీల్చినా నా ఊపిరితిత్తులు అరిగిపోవా? ఆ కూరలు జరిగితే నా వేలు నొప్పి పెట్టవా? అన్నీ లెక్కే గదా. సరే, మీకోసం ఓ రూపాయి తగ్గిస్తాను. 19 రూపాయలు. 1 పైసా తక్కువ లేదు. పంతులుగారు నిట్టూర్చి, సరేలే సుబ్బయ్య, నీ ఇష్టం. ఇదిగో అడ్వాన్సుగా 5 రూపాయలు ఉంచు. సుబ్బయ్య డబ్బు తీసుకుని కళ్ళద్దుకొని, అలాగే పంతులుగారు, వెళ్లే ముందు రాబోయే 100 మంది అతిథుల జాబితా ఒకటిచ్చి వెళ్ళండి. జాబితానా? అది దేనికి? ఊరికే కాదు, ఆ జాబితాలో బాగా తినేవాళ్ళెంతమంది, పొట్ట చిన్నవాళ్ళెంతమంది, ముసలివాళ్ళు, పల్లి లేని వాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలు తెలిస్తేనే నేను సరుకుల వృధాను అరికట్టగలను. పళ్ళు లేని వాళ్ళకి గారెలు పెట్టి దండగ కదా, వాళ్ళకి మెత్తటి పెరుగన్నం సరిపోతుంది. అంత వ్యాపార రహస్యం. పంతులుగారికి సుబ్బయ్య ఆలోచన విధానం చూసి కళ్ళు తిరిగాయి. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి తల ఊపి అక్కడి నుండి బయలుదేరాడు. ఇక మరుసటి రోజు సుబ్బయ్య పంతులుగారిచ్చిన సరుకుల జాబితా పట్టుకుని సంతకు బయలుదేరాడు. అతని వెంటే సహాయం కోసం కుదిరిన 2 కుర్రాళ్ళు, అప్పారావు, కిట్టప్ప. వాళ్ళిద్దరికీ సుబ్బయ్య దగ్గర పనిచేస్తే కనీసం కడుపు నిండా తినొచ్చని ఆశ. అది ఆశేనని వాళ్ళకి ఇంకా తెలియదు. కూరగాయల అంగడి దగ్గర, ఏమా రంగమ్మ, ఈ వంకాయలెంత? నీకేం చెప్పాలే సుబ్బయ్య, అందరికీ చెప్పినట్టే. వీసెడు 2 అనాలు. 2 అనాలా? ఈ పుచ్చుబట్టిన వంకాయలుగా? చూడు, దీనికి ఇక్కడ సొట్ట కూడా పడింది. దీనికి పురుగు దొడిచింది. ఇలాంటి వాటన్నిటికీ కలిపి ధరగడతావా? నేను పుచ్చులున్న కాయల్ని కూడా పారాయని తెలుసా? ఆ పుచ్చు భాగాన్ని కోసి పక్కన పెట్టి మిగిలిందంతా వంట చేస్తాను. నాది పొదుపు సూత్రం. నీ పొదుపు తగలయ్యా. నీతో బేరం వాడే కంటే ఆ వంకాయల్ని పశువులకు వెయ్యడం నయం. సరే, నీకోసం పావలా తగ్గిస్తున్నాను. పావలానా? సరిగ్గా చూడు, ఈ తూకంలో నువ్వు వేసిన తట్ట బరువు కూడా కలిసే ఉంటుంది. ఈ తట్ట బరువు తీసేసి తూకమై, ప్రతి గ్రాముకి లెక్కుంటుంది. రంగమ్మ విసుగ్గా తూకం వేసి సుబ్బయ్య అడిగిన ధరకే ఇచ్చేసింది. తరువాత పక్కనే ఉన్న పచారీ కొట్టుకు వెళ్లాడు.
రా సుబ్బయ్య, ఏం కావాలి? ఓ 10 సేర్ల బియ్యం కావాలి, కానీ అందులో ఓ 2 సేర్లు నూకలు కలిపివ్వు. నూకలు కలపడం ఏంటి? భోజనానికి బాగోదుగా. ఎవరికి కావాలి బాగోగులు? పులిహోరలో కలిపేస్తే ఆ పసుపు రంగులో బియ్యం ఏదో నూకేదో ఎవరికీ తెలియదు. పైగా నూకైతే ధర తక్కువ. మిగిలిన డబ్బు నా జేబులో ఉంటుంది. అదే నా జీవితానికి బోనస్సు. అతని మాటలు వింటున్న అప్పారావు, కిట్టప్ప ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఈయన దగ్గర పనిచేస్తే భోజనం దొరకడం మాట అటుంచి కనీసం రుచి చూసే అవకాశం కూడా ఉండదని వాళ్ళకి అర్థమైపోయింది. సీమంతం రోజు రానే వచ్చింది. పంతులు గారి ఇంటి పెరట్లో ఓ మూలన పెద్ద పొయ్యి మీద వంట మొదలైంది. సుబ్బయ్య తన 2 సహాయకులకు కఠినమైన సూచనలు ఇస్తున్నాడు. ఒరే అప్పారావు, ఆ కూరగాయలు జరుగుతున్నావు కదా, జాగ్రత్త. పైన తొక్క మందంగా దీకు. ఆ తొక్కల్లోనే విటమిన్లుంటాయని డాక్టర్లు చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. తొక్క మందంగా తీస్తే కూరగాయ బరువు తగ్గిపోతుంది. నేను కొన్న ప్రతి గ్రాముని వంటలో వాడాలి. అలాగే గురువుగారు. కిటప్ప, నువ్వు పప్పు కడుగుతున్నావు కదా, రెండోసారి కడిగి నీళ్ళని పారబోయకు. ఆ నీళ్ళనే రసంలో పోద్దాం. దాన్నే పప్పుచారు అంటారు. రుచికి రుచి, నీళ్లకు నీళ్లు ఆదా. మనది 0 వేస్ట్ వంట. దీన్ని 0 టేస్ట్ వంట అనాలేమో. సుబ్బయ్య పాయసంలో వేయడానికి జీడిపప్పు కిస్మిస్ తీస్తూ, అప్పారావు, ఇట్రా. ఈ 10 జీడిపప్పుల్ని 20 కిస్మిస్ల్ని తీసుకొని ఒక్కోదాన్ని 4 ముక్కలుగా పోయి. అప్పారావు ఆశ్చర్యంగా, 4 ముక్కలుగానా? అవి పొడైపోవా గురువుగారు? పొడైతేనే మంచిది. అప్పుడు పాయసం అంతటా పలుకులున్నట్లు భ్రమ కలుగుతుంది. తినేవాడికి ప్రతి చెంచాలోనూ జీడిపప్పు తగిలినట్టు ఉంటుంది. మన కంటికింపుగా కనబడాలి, కానీ ఖర్చు మాత్రం పెరగకూడదు. ఇదే నా పాలసీ. వంట జరుగుతూ ఉండగా పంతులు గారు ఆత్రంగా అటువైపుకొచ్చారు. సుబ్బయ్య, అన్నీ సిద్ధమవుతున్నాయా? వాసనైతే బాగా వస్తుంది. నా చేతిలో వంట మొదలు పెడితే వాసన ఊరి చివరిదాకా వెళ్ళాలి, కానీ రుచి మాత్రం నా అనుమతి లేకుండా బయటకు రాదు. సరేగాని ఆ పప్పు కాస్త రుచి చూపిస్తావా? ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. అయ్యయ్యో, పెద్ద తప్పు చేస్తున్నారు పంతులు గారు. వంట పూర్తవ్వకముందే రుచి చూడకూడదు. అలా చూస్తే దేవుడికి నైవేద్యం పెట్టకముందే ఎంగిల్ చేసినట్టు అవుతుంది. శాస్త్రం ఒప్పుకోదు. శాస్త్రం సరేగాని శాస్త్రంలో ఇంకో రహస్యం కూడా ఉంది పంతులు గారు. వంట మధ్యలో రుచి చూస్తే వంటవాడి ఏకాగ్రత దెబ్బతింటుంది. అప్పుడు అతను ఉప్పు బదులు కారం, కారం బదులు పసుపు వేసే ప్రమాదం ఉంది. మీ భోజనం పాడైనా పర్వాలేదా? సుబ్బయ్య చెప్పిన శాస్త్రాలకు, లాజిక్కులకు పంతులు గారి దగ్గర సమాధానం లేదు. నిరాశగా తల ఊపి అక్కడి నుండి వెళ్లిపోయాడు. భోజనానికి సమయం దగ్గర పడింది. అన్ని వంటకాలు సిద్ధమయ్యాయి. చివరిగా గారెలు, బూరెల మీద నెయ్యి వెయ్యాలి. సుబ్బయ్య ఓ పెద్ద డబ్బాలో నుండి నెయ్యి తీశాడు. అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. పంతులు గారు ప్రత్యేకంగా తెప్పించారు. కిట్టప్ప, ఇట్రా. ఓ పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టు. కిట్టప్ప గిన్నె పెట్టాడు. సుబ్బయ్య అందులో సగం డబ్బా నెయ్యి పోశాడు. ఇప్పుడు ఆ పక్కనున్న నీళ్ళ బిందె తీసుకొని ఈ నెయ్యిలో సగం నీళ్లు కలుపు. కిట్టప్ప, అప్పారావు ఒకేసారి ఆశ్చర్యంగా, నీళ్ళా? నెయ్యిలోనా? అవును. మీకేమన్నా చెవుడా? నెయ్యి వేడి చేసినప్పుడు నీళ్ళు ఆవిరైపోతాయి, కానీ నెయ్యి పరిమాణం పెరుగుతుంది. మనకు కావాల్సింది అదే. తినేవాడికి మనం నెయ్యడ్డిస్తున్నామని తెలియాలి. అది స్వచ్ఛమైన నెయ్య, నీళ్లు కలిపిన నెయ్యి అనేది వాళ్ళకెలా తెలుస్తుంది? వాసన వస్తే చాలు. కానీ గురువుగారు, ఇది మోసం కదా. పంతులు గారి పరువు పోతుంది. ఒరేయ్, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఇది మోసం కాదు, తెలివి. వ్యాపారంలో తెలివి ఉండాలి. పంతులు గారు నాకు 19 రూపాయలే ఇస్తున్నారు. ఆ 1 రూపాయి నేను తగ్గించాను. చూడు, దాన్ని నేను ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లతో సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే నాకే మిగులుతుంది. సుబ్బయ్య బలవంతం మీద కిట్టప్ప ఆ నెయ్యిలో నీళ్లు కలిపాడు. నీళ్ల నెయ్యి పొయ్యి మీద పొంగుతూ ఓ విచిత్రమైన వాసన రావడం మొదలైంది. అతిథులు భోజనానికి కూర్చున్నారు. వడ్డన మొదలైంది. సుబ్బయ్య దగ్గరుండి మరీ అన్నిట్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఒక అతిథి పులిహోర తింటూ, ఏమండి పంతులు గారు, పులిహోరలో బియ్యం కాస్త పలుగ్గా ఉన్నట్టున్నాయి, నూకలు కలిపినట్టున్నాయి. అబ్బే, అదేమి లేదండి. మా సుబ్బయ్య వంటలో పొరపాటు జరగదు. ఇంకో అతిథి గారె తింటూ, గారె మెత్తగా కాకుండా రాయిలా ఉందేంటి? నూనె తక్కువైందా? సుబ్బయ్య కల్పించుకుని, అయ్యో,
అదే మా ప్రత్యేకత అండి. గారెలు క్రిస్పీగా ఉండాలని మేం తక్కువ నూనెలో వేయిస్తాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. పంతులు గారు, పాయసంలో జీడిపప్పు పలుకులు ఎక్కడో వెతకాల్సి వస్తుంది. కిస్మిస్ అయితే అసలు కనిపించటమే లేదు. అదొక ఆయుర్వేదం రహస్యం అండి. జీడిపప్పు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. అందుకే మేము రుచికి సరిపడా మాత్రమే వేస్తాం. అతి సర్వత్రా వర్జయత్ అన్నారు కదా పెద్దలు. అతిథులు ఏదో సర్ది చెప్పుకుంటున్నారు కాని వాళ్ళ ముఖాల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. పంతులు గారి ముఖం పరువుపోయినట్టు చిన్నదైపోయింది. అతిథులందరూ అసంతృప్తిగా భోజనం ముగించబోతున్నారు. పంతులు గారి పరువు గంగలో కలిసిపోతుందని ఆయనకు అర్థమైపోయింది. ఇంతలో ఓ ముఖ్యమైన బంధువు రాఘవరావు గారు వేడివేడి అన్నంలో నెయ్యి వెయ్యమని అడిగాడు. ఇదే అసలైన పరీక్ష అని సుబ్బయ్యకు కూడా తెలుసు. సుబ్బయ్య, కాస్త నెయ్యిటి వేయించు. నెయ్యి లేకుండా ముద్ద దిగదు. సుబ్బయ్య గర్వంగా నవ్వి, అయ్యో, మీకోసమే కదా ప్రత్యేకంగా కరిగించాం. ఒరే కిట్టప్ప, రాఘవరావు గారికి మన స్పెషల్ ఘీ వడ్డించు. ఆయన దాని రుచి చూసి ఆశ్చర్యపోవాలి. కిట్టప్ప భయపడుతూనే రాఘవ గారి విస్తరిలో వెయ్యబోతూ ఉండగా వేడి అన్నం తగలగానే ఆ నీళ్ల నెయ్యి చిటపటామని శబ్దం చేస్తూ 2 చుక్కలు రాఘవరావు గారి పట్టుపట్టల మీద పడ్డాయి. రాఘవరావు గారు ఉలిక్కిపడి లేచి, ఇదే నెయ్యయ్యా, నూనెలా వేలుతుంది. నా పట్టుపంచ పాడైపోయింది. సుబ్బయ్య కంగారు పడకుండా, అయ్యయ్యో, అదేమీ లేదండి. అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. దానివల్లే వేడికి తట్టుకోలేక అలా చిటపట్లాడింది. స్వచ్ఛతకి అదొక నిదర్శనం. స్వచ్ఛతక? నా పంచ మీద పడ్డ మరక కూడా స్వచ్ఛమైందేనా? పంతులు గారు, మీరే చెప్పాలి. మీ ఇంట్లో భోజనం చేయడమే మేం చేసిన తప్ప? క్షమించండి రాఘవరావు గారు, ఏదో పొరపాటు జరిగింది. దయచేసి శాంతించండి. సుబ్బయ్య తన మాటకారితనంతో పరిస్థితిని చక్కదిద్దాలని చూశాడే కాని ఈసారి అతని ఎత్తుగడ పారలేదు. నీళ్ల నెయ్యి గుట్టు రట్టయిపోయింది. పంతులు గారు అవమానంతో తలదించుకున్నారు. భోజనాలు ఎలాగో ముగిశాయి. ఆయన భార్య కళ్ళల్లో నీళ్లతో ఆయన దగ్గరకొచ్చింది. చూశారా అండి, మన పరువు మొత్తం బజార్న పడింది. మన అమ్మాయి సీమంతం గురించి 10 కాలాల పాటు గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి 10 మందిలో నవ్వులు పాలయ్యేలా చేశాడు అప్పిసిడి గొట్టు సుబ్బయ్య. పంతులు గారు శాంతంగా, కోప్పడకు. వాడితో గొడవపడితే లాభం లేదు. వాడా మాటల మనిషి. మనం ఒక్క మాట అంటే వాడు 10 మాటలు అంటాడు. మరి వాడిని అలాగే వదిలేద్దామా? మనల్ని మోసం చేసిన వాడికి పూర్తి డబ్బు ఇచ్చేద్దామా? పంతులు గారు చిన్నగా నవ్వి, డబ్బులా? ఇస్తాను. నేను కూడా లెక్కల పంతుల్నేగా. వాడికి వాడి భాషలోనే సమాధానం చెప్పాలి. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నారు పెద్దలు. సుబ్బయ్య పిసినారితనాన్ని, వాడి తెలివితేటల్ని వాడికి వ్యతిరేకంగా వాడతాను. చూస్తూ ఉండు. అలా పంతులు గారి కళ్ళల్లోని మెరుపు చూసి ఆయన ఏదో గట్టి పథకమే వేశారని ఆయన భార్యకు అర్థమైంది. ఇక సాయంత్రం సుబ్బయ్య తన సహాయకులతో కలిసి సామాన్లు సర్దుకొని గర్వంగా పంతులు గారి దగ్గరికి వచ్చాడు. పంతులు గారు, మీ కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తయింది. చూసారా, ఒక్క మెతుకు కూడా వృధాగాల. నా లెక్క ఎప్పుడూ తప్పదు. ఇక మాకు రావాల్సిన 19 రూపాయలు ఇప్పిస్తే మేం బయలుదేరతాం. తప్పకుండా సుబ్బయ్య, నీలాంటి గొప్ప వంటవాడికి ఇవ్వకుండా ఉంటానా? నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటం నా ధర్మం. రా, లోపలికి రా. దేవుడి ముందే ఇస్తాను. సుబ్బయ్య ఆనందంగా లోపలికి నడిచాడు. అప్పారావు, కిట్టప్ప కూడా ఆసక్తిగా వాళ్ల వెనకే వెళ్లారు. పంతులు గారు దేవుడి గదిలోకెళ్లి ఓ పళ్ళెం తీసుకుని వచ్చాడు. అందులో 10 రూపాయల వెండి నాణేలను పెట్టాడు. ఇదిగో సుబ్బయ్య, ఈ 10 రూపాయలు నువ్వు తయారు చేసిన వంటకాల జాబితాకి. పేరుకన్నీ ఉన్నాయి. గారెలు, బురులు, పులిహోర అన్నీ ఉన్నాయి. అందుకీ 10 రూపాయలు. సుబ్బయ్య సంతోషంగా, చాలా సంతోషం పంతులు గారు. మరి మిగతా 9 రూపాయలు? ఆగు సుబ్బయ్య, అక్కడికే వస్తున్నాను. పంతులు గారు లోపలికెళ్లి ఓ పాత మూటను తీసుకునొచ్చాడు. దాన్ని విప్పగానే అందులో నుండి చిల్లర నాణేలు, కొన్ని రాగి పైసలు బయటపడ్డాయి. ఇదిగో, ఇది మిగతా 9 రూపాయల చిల్లర. ఇదేంటి పంతులు గారు, ఈ చిల్లర సంతలో కూడా ఎవరూ తీసుకోరు. నాతో పరిహాసం ఆడుతున్నారా? పరిహాసం కాదు సుబ్బయ్య, నీ పద్ధతిలోనే చెల్లింపు చేయిస్తున్నాను. నువ్వు పులిహోరలో నూకలు గలిపావుగా, అలాగే నేను కూడా నా చెల్లింపులో మంచి నాణాలతో పాటు పాత నాణాల్ని కలిపాను. నాది కూడా 0 వేస్ట్ చెల్లింపు. ఇది అన్యాయం. అన్యాయమా? ఇంకా ఉంది, విను.
పంతులు గారు ఆ చిల్లర మూటలో నుండి కొన్ని నాణాలు తీసి దూరం దూరంగా విసిరారు. ఇదిగో ఈ చిల్లర నీ పాయసం కోసం. మేమందులో జీడిపప్పుని ఎలా వెతుక్కున్నామో నువ్వు కూడా నీ డబ్బుని అలాగే వెతుక్కో. సుబ్బయ్య మాటలు రాక నిలబడిపోయాడు. పంతులు గారు ఇంకా అవ్వలేదు. అని చెప్పి పంతులు గారు ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని మిగిలిన నాణేల మీద చల్లాడు. ఇది నీ నెయ్యికి సమాధానం. నేను కూడా నా చెల్లింపు పరిమాణాన్ని పెంచుతున్నాను. నీళ్లు చల్లటం వల్ల నాణాల విలువ పెరగదుగా, అలాగే నీళ్లు కలపడం వల్ల నెయ్యి రుచి కూడా పెరగదు. ఇప్పుడు చెప్పు సుబ్బయ్య, నా లెక్క సరిపోయిందా? పంతులు గారు చెప్పిన ప్రతి మాట సుబ్బయ్య గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. అతను వంటగదిలో తన సహాయకులతో అన్న మాటల్ని పంతులు గారు ఇప్పుడు తన ముఖం మీదే చెబుతున్నాడు. అప్పారావు, కిట్టప్ప నవ్వాపుకోవడానికి పక్కకు తిరిగి నిలబడ్డారు. సుబ్బయ్యకు తాను చేసిన తప్పు పూర్తిగా అర్థమైంది. తాను డబ్బాదా చెయ్యాలనే పిసినారితనంతో తన వృత్తికి, తన పేరుకు ఎంత పెద్ద ద్రోహం చేశాడో తెలిసొచ్చింది. పంతులు గారు తనను తిట్టలేదు, కొట్టలేదు. కాని మాటలతోనే జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించారు. సుబ్బయ్య తలదించుకుని చిన్న స్వరంతో, క్షమించండి పంతులు గారు, నా కళ్ళు తెరిపించారు. నా తెలివి నన్నే మోసం చేసింది. మీరు చెల్లించింది సరైందే. నా వంటకు, నా ప్రవర్తనకు ఇదే సరైన వెల. చూడు సుబ్బయ్య, నీ చేతిలో అద్భుతమైన విద్యుంది. దాన్ని డబ్బుతో కొలవకు. వంటవాడికి అసలైన సంపాదన డబ్బు కాదు, తినేవాళ్ల ముఖంలో కనిపించే దాని నవ్వు. ఈ రోజును వది కోల్పోయావు. ఆ పాత నాణేలను ఏరుకొని, మీరు చెప్పింది నిజం పంతులు గారు. నా నాణాలను నేను ఖర్చు పెట్టును. నా జీవితాంతం దాచుకుంటాను. నేను తప్పు చేయబోతున్న ప్రతిసారి ఈ నాణాలు నాకు గుర్తు చేస్తాయి. సుబ్బయ్య మౌనంగా ఆ నాణేలు మూటను తీసుకుని అక్కడ్నుండి బయలుదేరాడు. అతని గర్వం, అహంకారం ఆ ఇంటిలోనే వదిలి వెళ్లాడు. ఆ సంఘటన తర్వాత సుబ్బయ్యలో చాలా మార్పొచ్చింది. కొన్ని నెలల తర్వాత ఊరిలో మరో పెళ్లి వంటలు. సుబ్బయ్య, సరుకుల జాబితా ఇదే. ఏమైనా మార్పులున్నాయా? అన్నీ బాగున్నాయండి, కానీ ఇందులో నెయ్యి కాస్త తక్కువ రాశారు. నా వంటలో నెయ్యికి కొద ఉండకూడదు. అలాగే బియ్యం కూడా నాణ్యమైనవి తీసుకోండి, నూకలస్సలొద్దు. కొత్త యజమాని ఆశ్చర్యంగా, నువ్వేనా సుబ్బయ్య ఇదంతా చెప్పేది? అవునండి, రుచిలో రాజీ పడితే మన పేరుకే నష్టం. కాకపోతే నా జీతం మాత్రం ఓ 2 రూపాయలు పెంచాల్సి ఉంటుంది. నాణ్యమైన వంటకి, నాణ్యమైన వంటవాడికి వెలగట్టాలి కదా. సుబ్బయ్య గుణపాఠం నేర్చుకున్నాడు. కాని తన వ్యాపార లెక్కలను మాత్రం మర్చిపోలేదు. ఆ రోజుటి నుండి అతని వంటలు ఊరంతా ప్రసిద్ధి చెందాయి. ఈసారి రుచికి, నాణ్యతకు. అతని పిసినారితనానికైతే కాదు. రామాపురం ఊరి మీద మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతోంది. ఊరంతా తమ పనుల్లో నిమగ్నమై ఉంటే భీమన్న మాత్రం పట్నం నుండి ఒక పెద్ద చెక్క పెట్టెను ఎద్దుల బండి మీద వేసుకుని తానేదో పెద్ద విజయం సాధించిన సైన్యాధిపతిలా ఊర్లోకి ప్రవేశించాడు. ఆ పెట్టెను చూడ్డానికి దాని చుట్టూ ఉన్న ఈగల్లా ఊరి జనం కూడా మూగారు. భీమన్న భార్య శారద, ఈయన ఈసారి ఏ కొంప ముంచడానికి ఏం తెచ్చాడో అన్నట్టుగా అనుమానంగా చూస్తోంది. ఏంటి భీమన్నా, పట్నం నుండి లంకి బిందేమైనా పట్టుకొచ్చావా ఏంటి? ఆ పెట్టె చూస్తుంటే దానిలో నుంచి దేవకన్యలు దిగొచ్చేలా ఉన్నారు. ఒరే దాసు, ఇది లంకి బిందె కాదు, అంతకన్నా గొప్పది. ఇది దేవకన్యల్ని కాదు, సాక్షాత్తు దేవతల్నే మన ముందుకు తెస్తుంది. అమాయక అప్పన్న భక్తిగా చేతులు జోడించి, దేవతల్లా, ఇదేమన్నా మాయల పకీరు పెట్టా భీమన్నా? ఇది మాయ కాదు, మహిమ. దీన్ని శబ్ద బ్రహ్మ అంటారు. జనం శబ్ద బ్రహ్మ అని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమండి, ఇదేంటి పాత సామాన్ల కొట్టులో కొన్న ఈ చెక్క డబ్బాను చూపిస్తూ దేవతలని, గీతలని చెబుతున్నారు? దీన్ని కొనడానికి మనకున్న ఒక్కగానొక్క మేకను అమ్మేశారు. ఇది పని చేయకపోతే మనల్ని ఊళ్ళో వాళ్ళు చెప్పులతో కొడతారు కదా. భీమన్న భార్యతో, నువ్వు నోర్ముయ్, నీకు వ్యాపార సూత్రాలు తెలియవు. ఇది మన తలరాతను మార్చే పెట్టె, చూస్తూ ఉండు. భీమన్న ఆ పెట్టెను ఎంతో ఆర్భాటంగా రచ్చబండ మీద పెట్టాడు. దానిమీద కొన్ని ఇనుప గుండీలు, ఒక గాజు లాంటిది ఉన్నాయి. అతనొక తీగను గాలిలోకి విసిరి ఆ పెట్టుకున్న ఒక గుండీని తిప్పాడు. అంతే, ఆ పెట్టెలో నుండి కిర్ బుస్ మని వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. జనం భయంతో 2 అడుగులు వెనక్కి వేశారు. అయ్యో, పెట్టెలోంచి దెయ్యం అరుస్తుంది. సరిగ్గా అప్పుడే
ఆ పెట్టెలో నుండి ఒక గంభీరమైన మగ గొంతుక. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది. భీమన్న గర్వంగా, చూశారా, ఇది సామాన్యమైన పెట్టి కాదు. ఇది ఆకాశ దేవతతో నేరుగా మాట్లాడుద్ది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మనకు ఇక్కడే కూర్చొని చెప్తుంది. ఊరి కథకుడు కామయ్య రచ్చబండ దగ్గర తన కథా కాలక్షేపానికి సిద్ధమయ్యాడు. వినరయ్యా వినరయ్యా, విక్రమార్కుని కదా బేతాళుడి చిక్కు ప్రశ్నలు. కాని జనం ఎవరూ కూడా అతని వైపు చూడలేదు. అందరూ భీమన్న చుట్టూ, ఆ శబ్ద బ్రహ్మ చుట్టూ మూగారు. భీమన్న ఆ పెట్టెను ఆన్ చేయగానే దానిలో నుండి ఒక పాట వినిపించింది. చూశారా, గంధర్వులే నేరుగా మన కోసం పాడుతున్నారు. ఈ చెక్క పెట్టే నా బ్రతుకు తెరువును కొట్టేసింది. దీని సంగతి నేను తేలుస్తాను. ఇది దెయ్యమో భూతమో ఏదో ఒకటి తేల్చే వరకు నాకు నిద్ర పట్టదు. అలా రోజులు గడిచాయి. భీమన్న ఆ శబ్ద బ్రహ్మను ఉపయోగించి ఊరిలో పెద్ద పండితుడిలాగా చలామణి అవ్వడం మొదలుపెట్టాడు. రేడియోలో చెప్పిన వాతావరణ వార్తలను విని రేపు పెద్ద వర్షం రాబోతుంది, రైతులందరూ జాగ్రత్త అని చెప్పేవాడు. అది నిజమవ్వడంతో జనం అతన్ని దేవుళ్లా చూడడం మొదలుపెట్టారు. స్వామి, నా కూతురికి పెళ్లి సంబంధం వచ్చుద్దా? భీమన్న రేడియోలో విన్న ఒక కథను గుర్తు చేసుకుని, అప్పన్నా, నీ కూతురి అదృష్టం త్వరలోనే తలుపు తట్టబోతుంది. తూర్పు నుంచి ఒక రాజకుమారుడు వస్తాడు. యాదృచ్ఛికంగా పక్క ఊరి జమీందార్ గారి అబ్బాయి ఆ మరుసటి వారమే పెళ్లి చూపులకు వచ్చాడు. దీంతో భీమన్న మీద నమ్మకం రెట్టింపయింది. భీమన్న కీర్తి ప్రతిష్టలు జమీందార్ జగపతి వర్మ గారి చెవిన పడ్డాయి. ఆయనకు అనుమానం వచ్చింది. ఈ భీమన్నగాడి కదేంటో తేల్చాలి. వాడిని, వాడి పెట్టెను రేపు మన సభకు తీసుకురండి. భీమన్న ఎంతో గర్వంగా తన శబ్ద బ్రహ్మతో సహా జమీందార్ గారి సభకు హాజరయ్యాడు. కామయ్య కూడా అక్కడే ఉన్నాడు. భీమన్న ఎంతో గర్వంగా తన శబ్ద బ్రహ్మతో సహా జమీందార్ గారి సభకు హాజరయ్యాడు. కామయ్య కూడా అక్కడే ఉన్నాడు. ఏమయ్యా భీమన్న, నీ పెట్టె భవిష్యత్తును కూడా చెప్తుందంట కదా? అది నా గొప్పతనం కాదండి, అంతా శబ్దబ్రహ్మ మహిమ. కామయ్య కూడా కల్పించుకుని, ప్రభు, వీడు మోసగాడు. ఆ పెట్టెలో ఏదో గారడీ ఉంది. సరే అయితే ఒక పరీక్ష పెడదాం. నా వంశపారంపర్యంగా వస్తున్న ఒక వజ్రపు ఉంగరం వారం రోజుల క్రితం నా గదిలో కనబడకుండా పోయింది. దాన్ని ఎవరు దొంగిలించారో అది ఇప్పుడు ఎక్కడ ఉందో నీ శబ్దబ్రహ్మ చెప్పగలదా? భీమన్న నసుగుతూ, ప్రభు, అది అది శబ్దబ్రహ్మ చిన్న చిన్న విషయాలు చెప్పదు. అది లోక కళ్యాణం గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇది నా సంస్థానం కళ్యాణానికి సంబంధించిన విషయం. నీకు 3 రోజులు గడువిస్తున్నాను. ఈ 3 రోజుల్లో నీ పెట్టె, నా ఉంగరం ఎక్కడ ఉందో చెప్పాలి. చెప్పలేకపోతే నిన్ను, నీ పెట్టెను కలిపి చెరువులో పారేయిస్తాను. భీమన్న ఏడుస్తూ ఇంటికొచ్చాడు. భీమన్న భార్యతో, సర్వనాశనం అయిపోయాం శారదా. మన బండారం బయటపడిపోతుంది. జమీందారు గారు మనల్ని చంపేస్తారు. శారద నిట్టూరుస్తూ, నేను ముందే చెప్పాను అబద్ధం ఎక్కువ కాలం నిలవదు అని. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి. భీమన్న భయంతో మంచం పట్టాడు. కాని శారద ఆలోచించటం మొదలుపెట్టింది. ఆమెకు మొదట్నుండి కామయ్య మీద అనుమానం ఉంది. ఈ ఉంగరం గొడవ వెనుక వాడి హస్తముందేమోనని అనుకుంది. శారద ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా కామయ్య ఇంటి వెనుకకు వెళ్లి చాటుగా నిలబడి వినడం మొదలుపెట్టింది. కామయ్య తన భార్యతో, చూశావా, ఆ భీమన్నగాడి ఆట కట్టించాను. జమీందారు గారి ఉంగరాన్ని నేనే దొంగిలించి మన పెరట్లో ఉన్న పాత కుండలో దాచిపెట్టాను. రేపా భీమన్నగాడు సమాధానం చెప్పలేక చేస్తాడు. ఆ తర్వాత నేను జమీందారు గారికి నా దివ్య దృష్టితో ఉంగరం ఎక్కడుందో కనిపెట్టానని చెప్తాను. అప్పుడు నా కీర్తి ప్రతిష్టలు రెండూ పెరుగుతాయి. ఆ మాటలు విన్న శారదకు మొత్తం కుట్ర అర్థమైంది. ఆమె నెమ్మదిగా ఇంటికి తిరిగొచ్చింది. 3వ రోజు జమీందార్ గారి సభ మళ్లీ కొలువు తీరింది. భీమన్న భయంతో వణుకుతూ నిలబడ్డాడు. ఏమయ్యా, నీ శబ్దబ్రహ్మ ఏమైనా చెప్పిందా? లేదు ప్రభు. సరిగ్గా అప్పుడే శారద ముందుకొచ్చింది. ప్రభు, దయచేసి మాకొక్క అవకాశం ఇవ్వండి. శబ్దబ్రహ్మ నేరుగా మాట్లాడదు, సంకేతాలిస్తుంది. దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకుంది.
జమీందారు సరేనన్నాడు. శారద భీమన్నను రేడియో ఆన్ చేయమని చెప్పింది. రేడియోలో ఎవరో ఒక పాత కథ చెబుతున్నారు. ఆ కథలో ఒక నక్క తన దొంగ సొత్తును ఒక పాత కుండలో దాచిపెట్టింది. ఆగండి, విన్నారా ప్రభు? శబ్ద బ్రహ్మ సంకేతం ఇచ్చింది. ఏం సంకేతం? నక్క పాత కుండ. మన ఊరిలో నక్క జిత్తులు మరి ఎవరు? మన కథా కామయ్య గారు. అతని పెరట్లో ఉన్న పాత కుండను వెతికితే మీ ఉంగరం దొరుకుతుంది. శారద మాటలకు కామయ్య ముఖం పాలిపోయింది. జమీందార్ సైనికులు పరిగెత్తుకుంటూ వెళ్లి కామయ్య పెరట్లో వెతికారు. వాళ్ళు చెప్పినట్టే ఒక పాత కుండలో ఉంగరం. కామయ్య మోసం బయటపడింది. జనం అతన్ని చీకొట్టారు. జమీందార్ అతనికి కఠినమైన శిక్ష విధించాడు. భీమన్న, నువ్వు అదృష్టవంతుడివి. నీ భార్య తెలివి నిన్ను కాపాడింది. అమ్మా, నీ తెలివితేటలు అమోఘం. ఆ రోజు భీమన్నకు జ్ఞానోదయం అయినట్టు నటించాడు. శారదా, నన్ను క్షమించు. నేనీ నిర్జీవమైన చెక్కపెట్ట నమ్మాను. కాని నా అసలైన శబ్దబ్రహ్మ, నా అసలైన దైవం నువ్వే. నీ తెలివే నన్ను కాపాడింది. ఇక ఆ రోజుటి నుండి భీమన్న గొప్పలు చెప్పడం మానేశాడు. అతను ఆ రేడియోను ఊరి ప్రజల వినోదం కోసం, వార్తల కోసం ఉపయోగించడం మొదలుపెట్టాడు. అతను శారద ఇద్దరూ కలిపి కష్టపడి పని చేసుకుంటూ నిజాయితీగా బతకడం ప్రారంభించారు. కొన్ని నెలలు గడిచాయి. భీమన్న ఇప్పుడు సోమరి భీమన్న కాదు, రేడియో పంతులు భీమన్నగా మారిపోయాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రచ్చబండ దగ్గర రేడియో పెట్టి వార్తలు, పాటలు వినిపించడం అతని దినచర్య. ఊరి ప్రజలకు అతనొక విజ్ఞాన గనిలా కనిపించాడు. ఈ కొత్త గౌరవం, మర్యాద భీమన్న సోమరి బుర్రలో ఒక కొత్త ఆలోచనను నాటాయి. శారదా, నేను ఊరి ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఏం సేవ? మళ్ళీ ఏదైనా కొత్త పెట్టె కొందామనుకుంటున్నారా? లేదు లేదు, ఈ శబ్దబ్రహ్మతోనే. రేడియోలో రోజు వ్యవసాయ కార్యక్రమం వస్తుంది. పట్నం పండితులు ఏ పంటకి ఏ మందు వెయ్యాలో, ఏ విత్తనాలు వాడాలో చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని నేను మన ఊరి రైతులకు అందించి మన ఊరిని సస్యశ్యామలం చేస్తాను. మంచి ఆలోచనే. కానీ వాళ్ళు చెప్పేది మన నేలలకు, మన వాతావరణానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి కదా. అబ్బా, నీతో ఇదే చిక్కు. పండితులు చెప్పాక మనం మళ్ళీ ఆలోచించడమేంటి? వాళ్ళు చెప్పిందే ఏదం. నేను రేపటి నుంచి శబ్దబ్రహ్మ వ్యవసాయ సలహా కేంద్రం ప్రారంభిస్తున్నాను. ఇక మరుసటి రోజు భీమన్న తన కొత్త అవతారాన్ని ప్రకటించాడు. రేడియోలో విన్న ఒక వార్త ఆధారంగా అతను ఒక పెద్ద ప్రకటన చేశాడు. రైతన్నల్లారా వినండి, శబ్దబ్రహ్మ మనకొక శుభవార్త చెప్పింది. ఈ ఏడాది పట్నం మార్కెట్లో టమాటాలకి బంగారం ధర పలకబోతుందంట. మనమందరం మన పొలాల్లో వరి, పత్తి మానేసి టమాటాలు పండిస్తే ఏడాది తిరిగేసరికి అందరం కోటీశ్వరులం కావచ్చు. నిజమా పంతులు గారు? శబ్దబ్రహ్మ చెప్పాక అందులో అబద్ధం ఉంటుందా? నేను కూడా నాకున్న అరెకరంలో టమాటాలే వేస్తున్నాను. భీమన్న మాటలను, అతని మీదున్న గుడ్డి నమ్మకంతో ఊరిలోని సగం మంది రైతులు తమ సాంప్రదాయ పంటలను వదిలేసి టమోటాలు పండించడానికని సిద్ధమయ్యారు. కామయ్య మాత్రం ఈ కొత్త నాటకాన్ని దూరం నుండి గమనిస్తున్నాడు. వీడు మారడు. ఆ పెట్టెతో ఊరిని ముంచే రోజు దగ్గరలోనే ఉంది. 3 నెలలు గడిచాయి. ఊరంతా ఎర్రగా మారిపోయింది. ఎక్కడా చూసినా టమాటా తోటలే. ఊహించినట్టే పంట దిగుబడి అద్భుతంగా వచ్చింది. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అప్పన్న రచ్చబండ దగ్గర ఏడుస్తూ, భీమన్నా, నువ్వు చెప్పినట్టే టమాటాలు పండించాను. నా పొలంలో టమాటాలు కొండలా పేరుకుపోయినాయి. వాటిని కొనడానికి ఒక్కడు రావటం లేదు. అవును భీమన్నా, పట్నం తీసుకెళ్తే అక్కడ కూడా అందరూ టమాటాలే తెచ్చారు. బస్తా టమాటాకి ఒక్క అనా కూడా ఇవ్వనంటున్నారు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా అదే రేడియో వార్త విని టొమాటాలే పండించారు. దీంతో మార్కెట్లో టొమాటోల ధర దారుణంగా పడిపోయింది. వాటిని కొయ్యడానికయ్యే కూలీ డబ్బులు కూడా వచ్చేలా లేవు. భీమన్న కంగారుగా, కంగారు పడకండి, శబ్దబ్రహ్మ ఏదో ఒక దారి చూపిస్తుంది. నీ మాటలు నమ్మి మేము నట్టేట మునిగాం. మాకు నష్టపరిహారం కావాలి. జనం భీమన్న మీదకు దూకారు. సరిగ్గా అప్పుడే శారద ముందుకొచ్చింది. ఆగండి, తొందరపడకండి. నాదో చిన్న మాట వినండి. మన దగ్గర టొమాటాలు ఎక్కువగా ఉన్నాయి, అంతే కదా. వాటిని మనం పారబోయక్కర్లేదు.
వాటితో మనం కొత్త రుచులను సృష్టించవచ్చు. శారద ఊరి ఆడవాళ్ళందర్నీ పోగేసింది. ఆమె నాయకత్వంలో వాళ్ళ టొమాటోలతో పచ్చళ్ళు, వరుగులు, రకరకాల ఊరగాయలు పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత జమీందారు గారు ఊరికొచ్చారు. రైతులు ఆయన ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శారద తాను తయారు చేసిన టొమాటో పచ్చడిని ఆయనకు రుచి చూపించింది. ఇక జమీందారు ఆ పచ్చడిని తిని ఆశ్చర్యంగా, అద్భుతం, ఎంత రుచిగానో ఉంది. ఇది మామూలు పచ్చడి కాదు, అమృతం. ప్రభు, ఇది మన రైతుల కన్నీళ్లతో, మా ఆడవాళ్ల కష్టంతో కలిపి చేసింది. అమ్మా, నీ తెలివికి జోహార్లు. మీ ఊరి టమాటా పచ్చడిని రామాపురం రుచులు అనే పేరుతో నా సంస్థానం ద్వారా దేశమంతటా అమ్ముదాం. లాభాల్లో సగం మీ రైతులకే చెందుతుంది. ఆ రోజు భీమన్నకు నిజంగా జ్ఞానోదయమయ్యింది. భీమన్న తన భార్యతో, శారదా, నన్ను క్షమించు. నేను మళ్ళీ తప్పు చేశాను. ఈ పెట్టె చెప్పేది కేవలం సమాచారం, జ్ఞానం కాదు. దాన్ని మన తెలివితో, మన అనుభవంతో కలిపి వాడినప్పుడే అది ప్రయోజనకరమని నాకు ఈరోజు అర్థమైంది. ఇక ఆ రోజు నుండి భీమన్న గొప్పలు చెప్పడం, సోమరిగా ఉండడం పూర్తిగా మానేశాడు. అతను ఆ రామాపురం రుచులు వ్యాపారంలో తన భార్యకు సహాయకుడిగా చేరాడు. అతను రేడియోలో విన్న కొత్త విషయాలను ముందుగా తన భార్యతో చర్చించి, ఊరి ప్రజలతో కలిసి ప్రయోజనాత్మకంగా పరీక్షించి ఆ తర్వాతే అమలు చేయడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతేంటంటే, సాంకేతికత, వస్తువులు మనకు సహాయపడగలవేమో కాని అవి మన తెలివికి, వివేకానికి ప్రత్యామ్నాయం కావు. నిజమైన బలం, నిజమైన జ్ఞానం మన ఆలోచనలో, మన నిజాయితీలో, మన కుటుంబ సభ్యుల మద్దతులో ఉంటుంది.